హాయ్ గాయ్స్! హ్యాపీ వీకెండ్ అందరికీ. ప్రతిసారి చికెన్ బిర్యానీ చేసుకొని నాలా బోర్ కొట్టేసిందా మీకు కూడా? అయితే ఈ పలావ్ రెసిపీ ట్రై చేయండి. అద్దిరిపోతుంది ఈ వీకెండ్‌కి. ఈ సమ్మర్‌లో చేయడానికి కొంచెం కష్టం అనిపించినా లాస్ట్‌కి టేస్ట్ చేసినప్పుడైతే వర్త్ ఇట్ అనిపిస్తుంది. ట్రై చేసేయండి మీరు కూడా. ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్‌తో స్టార్ట్ చేయాలి. చికెన్ ఇంకా సాల్ట్, పసుపు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ ఇంకా ఒక సీక్రెట్ మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. అది కామెంట్‌లో డీటెయిల్‌గా ఇస్తాను. పేస్ట్ చేసేసుకోండి. మెయిన్ ప్రాసెస్‌లోకి వచ్చేసి చికెన్ ఇంకా రైస్ వేరే వేరేగా కుక్ చేయాలి ఫస్ట్. చికెన్ చేసుకోవడానికి మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం మ్యారినేట్ చేసుకొని చికెన్ వేసుకొని పక్కన కోసం కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ చిల్లీ ఇంకా క్యాష్యూ నట్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వగానే ఫస్ట్ సీక్రెట్ మసాలా పేస్ట్ అని చెప్పాను కదా, అది కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకోవాలి. ఈ సమ్మర్లో ఈ వంట చేస్తున్నప్పుడు కొంచెం జుట్టుతోనే నేను ఉండలేకపోతున్నాను. పెద్ద జుట్టు ఉంటే ఇంకెలా అయిపోదును. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే దాంట్లో వేసేసుకొని మనం ఆల్రెడీ చికెన్ లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇంకా ముందుగా 80% వరకు కుక్ చేసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మీరు ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నారో ఆ క్వాంటిటీకి సరిపోయినంత వాటర్ వేసి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర ఇంకా పుదీనా వేసి కొంచెం గీ వేసి ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేయడమే. మంచిగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే గాబరా ఓపెన్ చేసేయకుండా ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చి ఓపెన్ చేస్తే ఆహా, స్మెల్కి సగం కడుపు అయితే నిండిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి.